దేశంలో కూడా ఏం జరుగుతుందో ఒకసారి వినాలి కదా. మేబీ ఇది న్యూస్ కాదు, బట్ భారతీయ జనతా పార్టీ కల్చర్ చెప్తున్నా, సంఘ సిద్ధాంతం ఉన్న పవర్ చెప్తున్నా, సంఘ్ పరివార్ నేర్పిన డిసిప్లిన్ మీకు ఒకసారి పరిచయం చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఒక మీటింగ్ అయింది. ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు ఆ మీటింగ్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అప్నే కామ్కే ప్రతి జిమ్మేదార్ హోనా పడేగా ఆర్ చాయే అని చెప్పి మోదీ గారు మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఆ సభ అయిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ మీటింగ్ కాల్ చేసిండు. ఎవరెవరైతే ఎంపీలు ఉత్తరప్రదేశ్లో గెలిచిర్రో వాళ్ళు ప్రీవియస్లో ఏమైతే అయినరో ఆ రిపోర్ట్ కార్డ్ తీసుకొని రావాలా అని చెప్పిండ్రు. ఇది ఇనగా ఎవరో చెప్పి మోదీ గారి చెవులో పడ్డ తర్వాత ఆయన ఆటోమేటికలీ ఒక ఫైల్ పట్టుకొని వచ్చి స్వతంత్ర దేవ్ సింగ్ గారి దగ్గరికి రాగానే ఆ మీటింగ్లో అందరు సడన్గా లేచి నిలబడ్డారు. మళ్ళీ ప్రధానమంత్రి ఎందుకు వచ్చిండబ్బా అని. ఇగో మీరు అధ్యక్షులు, వారణాసికి సంబంధించిన ఎంపీని నేను, ఇదిగో నా రిపోర్ట్ కార్డ్ నేను మీకు ఇస్తున్నా. అయినా ఉత్తరప్రదేశ్ ఎంపీ మీటింగ్ అవుతున్నప్పుడు నేను కూడా ఒక ఎంపీనే కదా, మీరు నాకు ఎందుకు చెప్పలే అని చెప్పి ఆయన అడిగిండు. ఇది కర్మ సిద్ధాంతం, ఇది కర్మయోగి అంటే, ఇది డిసిప్లిన్ అంటే. ఉండొచ్చు ఆయన దేశ ప్రధాని, బట్ పార్టీ కార్యకర్త. ఇది నేర్పుతుంది నా పార్టీ, ఇది నేర్పుతుంది నా సంఘ సిద్ధాంతం. నువ్వు ఎంత పెద్దగా ఎదిగినా కార్యకర్త లెక్కనే ఉండు అని నేర్పుతుంది నా సిద్ధాంతం. నువ్వు ఎంత ప్రపంచాన్ని శాసించినా ఈ భరతమాత ముద్దు బిడ్డవే అని చెప్పి నేర్పుతుంది నా ధర్మం. అందుకనే ఆ జెండాకు తలదించినాము తప్ప, ఆ ఎగిరే జెండాకు తలదించినాము తప్ప, ఎగిరే ఆ కాషాయ జెండానే గురువు చేసుకున్నాము తప్ప, కేవలం పాట వాడినా ఆనందం పొందినా ఒకటే ఒక మాట మీద పొందినాం. ఏందది? నమస్తే సదా వత్సలే మాతృభూమే అన్న ఒకటే మాట మీద ఉన్నాం. భారత్ మాతాకి జై అని చెప్పి గర్జించినాం. ఇది ఇట్లుంటుందా? ఒక పార్లమెంట్లో వస్తాడు ఒకడు వచ్చి ఇట్లా పేపర్ చింపేస్తాడు, అట్లా నడుస్తాయా? డిసిప్లిన్. రిజల్ట్ లేట్ వస్తే వచ్చు బ్రదర్, నో ప్రాబ్లం, రిజల్ట్ లేట్ వస్తే వచ్చు, బట్ మనం పోయే దారి చక్కగుందా లేదా చూసుకోవాలి గంతే. పాటలు వాడంగానే గుణాలు మారాయి, పాటలు పాడిపించుకోగానే గుణాలు మారాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. ఎవడెవడికైతే ఏడేడ మండాల్లో ఆడ మండుతున్నట్టుంది, మండిపించుకోర్రి. ఉత్తరప్రదేశ్ 2027 అసెంబ్లీ ఎలక్షన్స్లలో కంప్లీట్గా యోగి ఆదిత్యనాథ్ గారికి బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చేసారు. ఆడుకో అని ఇచ్చేసిండ్రు. అందుకే ఆయన మొన్న అయోధ్యలో పర్యటన, ఉత్తరప్రదేశ్లో పర్యటన చేస్తున్నప్పుడు ఈ ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ యాక్ట్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పింది నేను, దాని మీద క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చిండు అందరికీ. పేర్లు పెట్టాలి. उनके साथ ही रहना चाहिए जिनका विश्वास हो अपने को, किसका साथ किसका विकास, उसी का साथ रहना चाहिए जिसका अपने को विश्वास है అని ఒక క్లియర్ కట్గా మెసేజ్ ఉత్తరప్రదేశ్లో ఇచ్చిండ్రు. మీరు కేవలం ఆయనని యూపీలా యోగి అనుకుంటున్నారు. నేను యూపీ యోగి అని అంటలేను, ఆ యోగి ఉపయోగి అని చెప్తున్నా. ఆ యూపీలోనే సూపర్ ఉంటుంది కదా వర్డ్లు. ఈ యోగియే యూపీలా ఉపయోగి అని చెప్తున్నా. దేశానికి కూడా ఈ యోగియే ఉపయోగి అని చెప్తున్నా. షాయ్ వాళ్ళని చూసిర్రు, షాయ్ వాళ్ళ తయారు చేసిన ఇప్పుడు గాయ వాళ్ళని చూడరు.